అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి, ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి, జర్నలిస్టులు ప్రశ్నిస్తే నీ సొంత ఊర్లో జర్నలిస్టుల మీద దాడి, రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెడతావు. నిన్న వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేస్తావు. ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలం వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా? అంటే ఏందన్నట్టు మీరు ఏం రాజ్యం నడుపుతారు? ఇదే ఆ ప్రజాపాలన. నీ ప్రజాపాలనలో ప్రజలకు మేము సాయం చేయడానికి వస్తే, ప్రజలకు మేము సహకారం ఇస్తే, ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ కుటుంబాలను ఆదుకోవాలి, కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేసీఆర్ గారి హయాంలో గతంలో వరదలు వస్తే మా అజయ్ గారు, వీరయ్య గారు, ఉపేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆ రోజు రిటైనింగ్ వాల్ కట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి కోరారు. ఆ రోజు కేసీఆర్ గారు 650 కోట్లతోని రెండు వైపులా 8.5 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ను శాంక్షన్ చేశారు. ఆ పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఖమ్మంను శాశ్వతంగా ఈ వరద నుంచి దూరం చేసే విధంగా ఆ రోజు కేసీఆర్ గారు మంజూరు చేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి, ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి, జర్నలిస్టులు ప్రశ్నిస్తే నీ సొంత ఊర్లో జర్నలిస్టుల మీద దాడి, రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెడతావు. నిన్న వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేస్తావు. ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలం వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా? అంటే ఏందన్నట్టు మీరు ఏం రాజ్యం నడుపుతారు? ఇదే ఆ ప్రజాపాలన. నీ ప్రజాపాలనలో ప్రజలకు మేము సాయం చేయడానికి వస్తే, ప్రజలకు మేము సహకారం ఇస్తే, ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ కుటుంబాలను ఆదుకోవాలి, కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేసీఆర్ గారి హయాంలో గతంలో వరదలు వస్తే మా అజయ్ గారు, వీరయ్య గారు, ఉపేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆ రోజు రిటైనింగ్ వాల్ కట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి కోరారు. ఆ రోజు కేసీఆర్ గారు 650 కోట్లతోని రెండు వైపులా 8.5 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ను శాంక్షన్ చేశారు. ఆ పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఖమ్మంను శాశ్వతంగా ఈ వరద నుంచి దూరం చేసే విధంగా ఆ రోజు కేసీఆర్ గారు మంజూరు చేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.